ఎంత ఖర్చు అయింది? 3988. పరిగెత్తి వచ్చే చూడు. పడితే అక్కడ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఎందుకని చెప్పి బాబా కోజికోడి బీచ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. అక్కడ బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసి రూమ్కి వచ్చి బ్యాగ్ సర్దుకొని, ఇదిగో నా బ్యాగ్ సర్దుకొని ఇప్పుడు ఎక్కడికంటే బందీపూర్ టైగర్ రిజర్వ్, అలాగే ఫస్ట్ మధుమలై టైగర్ రిజర్వ్. చూడండి 3 పాయింట్ పెట్టాను. ఫస్ట్ టైగర్ రిజర్వ్, మధుమలై టైగర్ రిజర్వ్. సెకండ్ వచ్చేసి ఎలిఫెంట్ క్యాంపు. థర్డ్ బందీపూర్ టైగర్ రిజర్వ్. సో సఫారీ ఏమైనా వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం. 5:30కి ఓపెన్ అవుతుందంట ఇది టైగర్ ఎలిఫెంట్ క్యాంపు. అదేమన్నా కవర్ చేసుకొని ఈరోజు ఎక్కడైనా రెస్ట్ తీసుకొని రేపు పొద్దున ఇంటికి బయలుదేరిపోదాం. ఇప్పుడు 111 కిలోమీటర్స్కి మనకు 3 hours 12 minutes చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ అరైవల్ టైం వచ్చేసి 3:30. బ్రేకులు తీసుకొని అన్నీ చేసుకున్న 4 అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద రైడ్. బాయ్ కాలికట్. మొత్తం కేరళ ఈ కోజికోడికి వచ్చినాం కదా, ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేదనమాట. అసలు సీరియస్లీ ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ అందరూ హెల్మెట్ వాడుతున్నారు. పల్లెటూరు అయినా సిటీ అయినా. ఇది 3rd largest స్టేట్ అంట, అంటే సిటీ అంట కేరళలోనే. కానీ అందరూ ఎక్కడ చూసినా మొత్తం హెల్మెట్స్ పెట్టుకునే ఉన్నారనమాట. వెరీ గుడ్. 107 కిలోమీటర్స్కి 3 hours 4 minutes చూపిస్తుంది. 3:31 అని చూపిస్తుంది అనమాట ఎస్టిమేటు. చూద్దాం ఎంతసేపులో వెళ్ళిపోతాం. కానీ 100 కిలోమీటర్స్కి 3 hours చూపిస్తుందంటే ఘాట్ రోడ్ ఉంటుంది. నిన్న కూడా మొత్తం ఘాట్ రోడ్ వల్ల మనకు ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువే ఉంది. కానీ ఘాట్ రోడ్లో స్లోగా వెళ్ళాలి కాబట్టి మనకు 1 hour అంటే 100 కిలోమీటర్స్కి 3 hours టైం పట్టిందనమాట. ఇప్పుడు పోయేది ఇంకో రూటు. సో ఈ రూట్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. కానీ రూట్ ఆసమ్ ఉన్నాయి. ఒక్క స్పీడ్ బ్రేకర్ లేకుండా ట్రాఫిక్ మెయింటైన్ చేస్తున్నారంటే కేరళలో. ఆసమ్. భోజనానికి ఇక్కడ ఆగాను. టైం 2 అయింది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో పక్కనే రివర్ ఉన్నట్టుంది. రివర్ వ్యూ రెస్టారెంట్. బ్యాగ్ ఇక్కడే ఉన్నా. పక్కనే రివర్ సూపర్ ఉంది కదా. ఇక్కడ పਹੁంచేద్దాం. భోజనం చేశాను కదా, అక్కడ ఎంత అయిందంటే జస్ట్ 100 rupees నేను చూపించిన ఫుడ్కి. రైస్, మీల్స్, తర్వాత ఒక చేప 100 అయిందంతే. తర్వాత మొత్తం టోటల్ 111 కదా మనం పెట్టుకున్న లొకేషన్కి, టైగర్ రిజర్వ్ దగ్గరికి. 111లో ఇంకొక 30 kilometers వెళ్ళాలి. ఇంతవరకు అన్ని ఊర్లే అనమాట. ఆల్ సిటీస్, విలేజెస్ అన్నీ దాటుకుంటా ఘాట్ రోడ్డు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో 30 kilometers, 25 kilometers ఘాటే ఉంటుంది. మొత్తం హెయిర్ పిన్ బెండ్స్. మనం వచ్చేటప్పుడు టోటల్ ఆల్మోస్ట్ 10 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ హెయిర్ పిన్ బెండ్ నంబర్ రాయలేదు కానీ మొత్తం కర్వీగా ఉందన్నమాట. మొత్తం బ్యాంబూ స్టిక్స్ చూడండి ఎంత పొడవుగా పెరిగాయి. అన్ని చోట్ల అనిమల్ క్రాసింగ్ రాస్తున్నారు కానీ మొత్తం గ్రైల్స్ వేసేసారు. ఇన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి. ఎక్కడి నుంచి క్రాస్ అవుతాయి. ఇక్కడ ఘాట్ రోడ్లో సిమెంట్ రోడ్ వేశారు. వావ్.
ఇక్కడ పైన బ్రేక్ డౌన్ అయితే బండి కష్టమే. కేరళ అయితే దాటిపోతున్నాం. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ కేరళ. వెల్కమ్ టు క్వీన్ ఆఫ్ హిల్స్ అంట. ఓకే, కేరళ దాటేసి కర్ణాటక బార్డర్కి వచ్చేసాం. కర్ణాటకలో తమిళనాడు అనుకుంటా. ఇది ఏమైనా బోర్డు ఉంటే తెలిసిపోతుంది. సో ఈ ఘాట్ రోడ్ మాత్రం ఆసంగా ఉంది. రూట్ బాగుంది, రోడ్లు బాగున్నాయి, అసలు ఫుల్ మజా వస్తుంది. విచిత్రం ఏంటంటే మొత్తం అంతా లోయ రైలింగ్స్ పెట్టారు. రైలింగ్స్ పెట్టి బోర్డులు పెట్టినారు అనమాట. ఎలిఫెంట్ క్రాసింగ్ అని. ఎక్కడి నుంచి వచ్చి క్రాస్ అవుతుందో అర్థం కావట్లే. ఇంత దారంతా కోతులే ఉన్నాయి. చుట్టుపక్కలంతా కాఫీ ప్లాంటేషను. సూపర్ ఉంది అసలు. ఈ వీడియోలో రికార్డ్ చేసి చూపిస్తే మజా ఏం రాదు. డైరెక్ట్గా వచ్చి ఒకసారి డ్రైవ్ చేస్తే ఇక్కడ ఆసమ్. చూడండి అస్సలు మొత్తం లేయర్గా మొత్తం చెట్లు. అంటే ముదుమలై టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. టైగర్ బొమ్మ. సో ముదుమలై టైగర్ రిజర్వ్లో ఎంటర్ అయినాము. ఏం కనిపిస్తాయి చూద్దాం. ఎలిఫెంట్ చూడు, వైల్డ్ ఎలిఫెంట్ ఒకటి కనిపించింది మనకు. వైల్డ్లో ఎలిఫెంట్స్ ఇలాగా అనిమల్స్ కనిపిస్తే సూపర్ ఉంటుంది కదా. ఈ బస్సు వాళ్ళు కూడా చూస్తున్నారు. హాతీ.
ఒరని ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి వచ్చాను. మరీ పొద్దున వరకు వెయిట్ చేసి ఎందుకని చెప్పి. బాబా ఎంత పెద్ద ఏనుగు, మావటివాడు ఏనుగు. వాటర్ తప్పించడానికి తీసుకెళ్తున్నట్టున్నాడు. ఎలిఫెంట్ క్యాంపు మార్నింగ్ 8:30 to 9 AM, ఈవినింగ్ 5:30 to 6 PM. ఇప్పుడు టైం ఎంత? 6:12 అవుతుంది. అందరు బయటకు వస్తున్నారు, ఎవరు లోపలికి వెళ్ళట్లేదు. ఇంకా దూరం నుంచి ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. సరే, బాయ్ ఎలిఫెంట్స్. ఎక్కడ పడితే అక్కడ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. బాయ్ పికాక్, ఏనుగు గొద్ద. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మాసినగుడి. సో ఈవినింగ్ ఏమైంది, ఎలిఫెంట్ క్యాంపు టైం అయిపోయిందని చెప్పేసి ఊటీకి వెళ్దాం అనుకున్నాను. ఊటీకి వెళ్ళే దారిలో మాసినగుడి కనిపించింది. అక్కడ రూమ్లు 600కి దొరుకుతున్నాయని చెప్పేసి, సో 600కి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు బ్యాక్ టు హోమ్. ఆన్ ది వే మనకు బందీపూర్ టైగర్ సఫారీ అంటే రిజర్వ్ కూడా వస్తుంది. సో లెట్స్ గో హోమ్. ఇక్కడ నుంచి 251 kilometers. పొద్దునే వచ్చేసాయి అన్నమాట పీకాక్స్. మళ్ళీ రోడ్ అంతా ఇవే పీకాక్స్, జింకలు. అదిగో. సో ఇంకేం అనిమల్స్ కనిపిస్తాయి చూద్దాము. టైగర్ రిజర్వ్లోకి వెళ్తున్నాం కదా. ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర ఉన్నాము. ఎలిఫెంట్ క్యాంప్ డైరెక్ట్గా పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి రోడ్లలోనే కనిపిస్తున్నాయి. చూడండి, టస్కర్స్, ఎంత పెద్ద టస్క్స్ ఉన్నాయి. ఇంకా ఆడొకటి. ఇప్పుడు టైము 6:55. సో 8:30 వరకు వెయిట్ చేయాలి మనము లోపల ఎలిఫెంట్స్ చూడడానికి వెళ్ళాలంటే. సో ఇటు సైడ్ ఎందుకు వస్తున్నాను? సో 8:30 వరకు వెయిట్ చేసే బదులు ఇంటికి వెళ్ళిపోతాను. ఆన్ ద వేలో అనిమల్స్ ఏమైనా కనిపిస్తే చూడొచ్చు. అదిగో ఏనుగు. అదిగో ఇంకో అడవి ఏనుగు. వెళ్ళిపోతా ఉంది లోపలికి. ఓ, ఆడ దాక్కుని చూడాలా? పరిగెత్తి వచ్చే చూడు. తరుగుతుంది. అదిగో ఆడ నెమళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజిట్ గైడ్. మధుమలై టైగర్ రిజర్వ్ అయిపోయింది. ఇప్పుడు బందీపురం. మొత్తం జింకలు, మొత్తం రోడ్డంతా జింకలు, నెమళ్ళు. ఇంకా కోతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వెల్కమ్ టు తమిళనాడు ఎండ్స్. తమిళనాడు బార్డర్ ఎండ్ అయిపోయింది. అదిగో నెమలి. కర్ణాటక స్టేట్ స్టార్ట్ అయిపోయింది.
వెల్కమ్ టు కర్ణాటక స్టేట్ బందీపూర్ టైగర్ రిజర్వ్. సో ముదుమలై అనేది తమిళనాడు, బందీపూర్ వచ్చేసి కర్ణాటక. మనకు ఏ ఫీ లేదు. ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఆల్మోస్ట్ ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్తే ఇంటికి వెళ్ళిపోతా. వచ్చేటప్పుడు కూడా మైసూర్ ఎక్స్ప్రెస్ వే పక్కన అంటే సర్వీస్ రోడ్ నుంచి వచ్చాను అనమాట. ఎక్కడెక్కడ డివియేషన్ ఉన్నాయంటే ఫస్ట్ మగడి ఊర్లోకి వెళ్ళేసి మళ్ళీ సర్వీస్ రోడ్డు అంటే మైసూర్ ఎక్స్ప్రెస్ వే సర్వీస్ రోడ్లో కలవచ్చు. మగడి తర్వాత చెన్నపట్నం, శ్రీరంగపట్నం, ఈ 2 ఊర్లు దగ్గర కూడా ఎక్స్ప్రెస్ వే పక్కన సర్వీస్ రోడ్లో వెళ్ళలేము, ఊర్లో నుంచి వెళ్ళాలి. దాని తర్వాత బిడాదిలో కూడా సర్వీస్ రోడ్డు లేదు. సో బిడాదిలో కూడా మనం ఊర్లో నుంచి వచ్చాము. సో టోటల్గా 50 అవర్స్. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 12కి బయలుదేరితే ఇప్పుడు సండే ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఇంటికి వెళ్తున్నాం అనమాట. 2 o'clock కల్లా ఇంటికి వెళ్ళిపోతాను. సో 50 అవర్స్ టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగామంటే ఇప్పుడు 787, ఇంకొక 19 అంటే అప్రాక్సిమేట్లీ 806 కిలోమీటర్స్. 806 కిలోమీటర్స్ 50 అవర్స్ జర్నీ చేసి ఏ ప్లేసెస్ చూసాము? కాలికట్ బీచ్, తర్వాత ఫ్లోటింగ్ బ్రిడ్జ్, ఫెరీలో బండి తీసుకొని అటు సైడ్కి వెళ్ళి ఆ బీచ్ దగ్గర, ఆ ఓషన్ దగ్గర ఎంజాయ్ చేసాము. అట్లా రివర్లో బోటింగ్ గురించి కూడా కనుక్కున్నాము. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ముదుమలై టైగర్ రిజర్వ్కి అయితే వచ్చాము. అనిమల్స్ చూసాము. తర్వాత ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర నుంచి మాసనగుడిలో నైట్ స్టే చేశాను. నైట్ స్టే చేసి మార్నింగ్ 6:45 అట్లా బయలుదేరాను. 6:45 బయలుదేరేసి మరి ఏనుగులతో ఇంటరాక్షను, రోడ్డు పక్కనంత జింకలు, తర్వాత నెమళ్ళు. సో చేసి ఇప్పుడు 2 గంటలకల్లా ఇంటికి వెళ్తున్నాను సండే. సో ఎంత ఖర్చు అయింది నాకు క్యాల్కులేట్ చేద్దాము. ఎక్కడన్నా బండి ఆపి క్యాల్కులేషన్ అంతా ఎంత ఖర్చు అయింది ట్రిప్కి మొత్తం చూపిస్తాను. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. టోటల్గా 806 కిలోమీటర్స్ తిరిగాము. డివైడెడ్ మన బైక్ 45 ఇస్తుంది అనమాట ఇప్పుడు. అంటే మొత్తం హైవే కదా, 45 అయితే 17.9 అంటే అప్రాక్సిమేట్లీ 18 లీటర్స్. ఇప్పుడు 101 ఉంది కాబట్టి మనకు పెట్రోలు 1818 రూపీస్ ఖర్చు అయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిపోయేటప్పుడు టోల్ కట్టాను 60 రూపీస్. తిరిగి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ 60 రూపీస్ నైస్ రోడ్లో. సో ప్లస్ 120 టోల్ అయిపోయింది. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాను బీచ్, కాలికట్ బీచ్కి. అక్కడ రూమ్ రెంట్ వచ్చేసి లాడ్జ్కి 800. తర్వాత మాసన్గుడిలో 600. తర్వాత ఇంకా వేరే ఖర్చులు ఏమన్నాయి. మొత్తం తిండికి పెద్ద ఖర్చు కాలేదు. తిన్నప్పుడంతా ఒక జస్ట్ 100 రూపీస్ అయింది అంతే. సో రూమ్ రెంట్ అయిపోయింది, టోల్ ఫీ అయిపోయింది, పెట్రోల్ ఖర్చు అయిపోయింది. మొత్తం తిండికంతా ఒక 500 రూపీస్ ఖర్చు అయింది అంతే నాకు. ఎందుకంటే తిన్నప్పుడంతా జస్ట్ 100 రూపీస్ అయిందనమాట. సో 500 రూపీస్ తిండికి, తర్వాత కూల్ డ్రింక్ కానీ వాటర్ కానీ ఖర్చు అయితే. ఆ ఫెర్రీ దగ్గర జస్ట్ రాను పోను బైక్లో అటు సైడ్కి ఇటు సైడ్కి ఒక 30 రూపీస్ ఖర్చు అయింది. చిల్లర ఖర్చులు కూడా ఏం లేవు. ఇంకా తర్వాత 120 రూపీస్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంతే. మ్యాక్సిమం ఎంత ఖర్చు అయింది? 3988 అంటే 4000 అనుకోండి. సో 4000లో ట్రిప్ కంప్లీట్ చేసేసాను. టోటల్గా 50 అవర్స్ 806 కిలోమీటర్స్. బీచ్ చూసాము, తర్వాత వైల్డ్ లైఫ్ చూసాము. సూపర్గా ట్రిప్ ఎంజాయ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయని ఆశిస్తున్నా. ఇంకో వీడియోలో కలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye, take care, signing off.